జయదేవ్ గోస్వామి. జయదేవ్ గోస్వామి ఆయన గురుకులానికి వెళ్ళేవాడు. అయితే గురుకులంలో టీచర్ పాఠాలు మొదలు పెట్టంగానే వీళ్ళందరూ బ్యాచ్ బయటికి వెళ్ళిపోయేవాళ్ళు అంట. వెళ్ళిపోయి ఏదో ఒక డ్రామా చేసుకునేవాళ్ళంట. కృష్ణలీలో రామలీలో ఏదో ఒక డ్రామా. ఒకరోజు జయదేవ్ గోస్వామి యొక్క తండ్రి గారు మార్కెట్లో పోతుంటే గురుకులం టీచర్ ఎదురయ్యారంట. గురువుగారు, ఏమండి మా పిల్లవాడు ఎట్లా చదువుతున్నాడు అన్నాడు. మీ పిల్లవాడు చదవడం ఏంటి, నేను గురుకులం ఎప్పుడో మూసేశాను అన్నాడంట. అదేంటది గురుకులం మూసేశాను అంటారేంటి, మా వాడు రోజు వస్తున్నాడు కదా అంటే, తాజడ్డా కొద్ది వనమెల్లా చెడ్చిందని మీ పిల్లవాడు చెడ్డమే కాకుండా గురుకులంలో పిల్లలందరినీ జరిపేశాడు, వాళ్ళందరినీ మూట కట్టుకొని తీసుకెళ్ళిపోతాడు, ఏదో డ్రామాలు వేసుకుంటారు, గురుకులం నేను ఇంక పిల్లలు లేకపోతే ఏం చేస్తామని చెప్పి మేము మూసేశాను అన్నాడు. జయదేవ్ గోస్వామి తండ్రి ఇంటి దగ్గరికి వచ్చాడంట. వచ్చేసరికి ఒక రైతు వేచి ఉన్నాడంట అక్కడ. ఏమయ్యా నాకు పరిహారం కట్టండి అన్నాడంట. ఏంటి పరిహారం, నీ దగ్గర నేనేం తీసుకున్నాను అన్నాడంట. అంటే మీ పిల్లవాడు ఈరోజు డ్రామా వేశాడు, మా అరటి తోటలో లంకా దహనము తోటంతా తగలబెట్టేశాడు, సో పరిహారం కట్టండి అన్నాడంట. పరిహారం కట్టండి అన్నాడు. ఈయనకు చాలా కోపం వచ్చింది. సరేనని చెప్పి ఏదో ఉన్న డబ్బులు ఇచ్చేసి పంపించేశాడు. జయదేవ్ గోస్వామి మెల్లిగా వచ్చాడు ఇంటికి అన్నమాట. వస్తే ఒళ్ళంతా బూడిదే. ఈయన హనుమంతుడు అని చెప్పి ఈ లంక అంతా దహించేశాడు, అరటి తోట అంతా తగలబడిపోయింది. ఆయన వచ్చాడు. బూడి, ఏయ్ ఎక్కడి నుంచి వస్తున్నా? గురుకులం నుంచి వస్తున్నాను. ఏంటి గురుకులమా, ఈరోజు ఏంటి లంకా దహనమా అన్నాడు. ఏమో తెలిసిపోయింది నా. పటాపటా 4 ఇచ్చాడంట. దుర్మార్గుడా, ఏదో చదువుకోమని చెప్పి పంపిస్తే ఇదే నువ్వు చేసేది అని చెప్పి దండిస్తూ ఉంటే తల్లిగారు చెప్పారంట, నాయన నీ భవిష్యత్తు బాగుండాలనే కదా చదువుకోమని చెప్తున్నారు నాన్నగారు, ఎందుకు ఇట్లా చేస్తావు అంటే అప్పుడు జయదేవ్ గోస్వామి చెప్పాడు, అమ్మా అయ్యవారు ఎప్పుడైతే అక్షరాలు రాస్తాడో నాకు ఆ మురళి మీద ఉన్నటువంటి రంధ్రాలు గుర్తుకొస్తాయి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆ కృష్ణుని చూడంగానే మేఘాలు వర్షించాయి, ఆ కృష్ణుని చూడంగానే యమున పొంగింది, ఆ అక్షరాలు చూడంగానే ఆ జయదేవి గోస్వామి అన్నటువంటి భక్తునికి కృష్ణుని మురళి గుర్తొచ్చింది. అంటే మనం కూడా ఆ కృష్ణ సంబంధమైంది ఏదైనా కానీ ఆ భావోద్వేగానికి, ఆ భావానికి మనం లోనవ్వాలి, భావానికి లోనవ్వాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కొంతమంది భావానికి గురవుతున్నారు, అందుకని భావం నుంచి బయటికి తీసుకురావడానికి హరే కృష్ణ. సో ఆ అక్షరాలు చూస్తేనే నాకు ఆ మురళి గుర్తొస్తుంది, ఆ మురళి నాదం గుర్తొస్తుంది, భగవంతుడు ఏదో ఒక లీల గుర్తొస్తుంది. ఇంక నేను ఆగలేనమ్మా, ఇంక నేను ఆగలేను. ఆయన ఎంత మహానుభావుడంటే కొన్ని రోజులకి తల్లిదండ్రులు మరణిస్తే అంత్యక్రియలు చేసి ఇంటికి వస్తే ఆ ఊరు జమీందారు ఇంటి దగ్గరికి వచ్చి అంటాడు, మీ తండ్రి అప్పు చేశాడు, దానికి బదులుగా ఇల్లు తీసేసుకుంటాను నేను అంటాడు, ఇల్లు తీసేసుకుంటానంటాడు. అప్పుడు ఈయన అంటాడు, ఇల్లు తీసుకోండి, అయితే విలువైనటువంటివి 2 ఉన్నాయి, అవి మాత్రం నేను తీసుకుంటాను. ఈ జమీందారు అనుకుంటాడు విలువైందంటే ఏదో వజ్రాలు వైడూర్యాలు ఉన్నట్టున్నాయి, కొట్టి ఇల్లు ఇచ్చేసి విలువైంది వీడు తీసేసుకుంటే ఏంటి అని చెప్పి జమీందారు అనుకునే లోపల అంటాడు, ఏంటి ఆ విలువైనవి అంటాడు, నా ఇంటిలో రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి, ఆ విలువైనవి నాకు కావాలా, ఇల్లు మీరు తీసుకోండి, ఇల్లు మీరు తీసుకోండి అంటే అంత పెద్ద ఇల్లుని ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. ఇల్లు షట్టర్ ఉండాలి కదా, తీసేసుకోండి, రాధాకృష్ణ విగ్రహాలు నాకు కావాలి, విగ్రహాలు నాకు కావాలి. ఆ జమీందార్ కుమార్తె పరిగెట్టుకుంటూ వస్తుంది అన్నమాట.
ఏమనంటే, నాన్నగారు నాన్నగారు మన ఇల్లు మంటల్లో తగలబడిపోతూ ఉంది అని. ఏంటి? ఇదే సమయంలో మనం గానైతే, చూసావా నా ఇల్లు కొట్టేయాలనుకున్నావు దుర్మార్గుడా, నీ ఇల్లు తగలబడిపోతూ ఉంది, ఎట్ట జరిగిందో చూడు, శాస్తి నీకు అని చెప్పి మనం గెంతులేస్తాం. కానీ జయదేవ్ గోస్వామి అంటే డిఫరెన్స్ భక్తునికి అభక్తునికి చైతన్యం ఎట్లా ఉంటుంది అని. ఎప్పుడైతే జయదేవ్ గోస్వామి వింటాడో, అయ్యో మీ ఇల్లు తగలబడిపోతూ ఉందా, నేనేమన్నా మీకు సహాయం చేయగలనా అని చెప్పి పరిగెట్టుకుంటూ ఆ తగలబడిపోయేటువంటి ఇంట్లోకి ప్రవేశిస్తాడన్నమాట. ఎప్పుడైతే ఆ శుద్ధ చైతన్యంతో ఆ శత్రువు లాంటి వ్యక్తి ఇంటిలో కూడా తగలబడిపోతుంటే ప్రవేశిస్తాడో, అగ్నిదేవుడు ఆయన శాంతించి శీతల భవతి ఆ మంటలు చల్లారిపోతాయి. అప్పుడు జయదేవ్ గోస్వామి అంటే అది డిఫరెన్స్. భగవద్గీతలో భగవంతుడు అదే చెప్తాడు. నిజమైన భక్తుడు ఎవరయ్యా అంటే, అద్వేష్టి సర్వభూతానాం, ఏ జీవి పట్ల కూడా ద్వేషము లేనటువంటి వాడు నిజమైనటువంటి భక్తుడు. అద్వేష్టి సర్వభూతానాం, ఎవరి పట్ల కూడా, ఏ జీవి పట్ల కూడా ద్వేషము లేదు. ఎందువల్ల అంటే వైకుంఠంలో వైరులకు ప్రదేశం కాదు వైకుంఠం ద్వేషము లేనటువంటి వ్యక్తులకు అక్కడ స్థానం కలుగుతుందన్నమాట. మరి నువ్వు అటువంటి ద్వేషరహితమైనటువంటి చైతన్యాన్ని ఎప్పుడైతే పెంపొందించుకుంటావో, భగవంతుల్లో ఎవరి పట్ల ద్వేషం ఉండదు. ఇప్పుడు కోర్టులో జడ్జి ఉంటాడు, దొంగోడు మంచోడు ఇద్దరు వాదనలు జరుగుతాయి. దొంగోడు తప్పు చేశాడని నిరూపిస్తే శిక్షిస్తాడు. ఆయనకేం ద్వేషం లేదు దొంగోడు మీద, వాడు తప్పు చేశాడు కాబట్టి శిక్షిస్తాడు. సో భగవంతుడు కూడా ఆయనకి ఎవరి పట్ల ద్వేషం ఉండదు. మరి అటువంటి ద్వేషరహితమైనటువంటి చైతన్యము కలిగినటువంటి భగవంతునితో నువ్వు నివాసం ఉండాలంటే అదే చైతన్యం నువ్వు అక్కడ కలిగి ఉండాలి. అదే చైతన్యాన్ని నువ్వు పెంపొందించుకోవాలి. నేను మొన్న చెప్పాను కదా, అశ్వత్థామ భగవంతుడి దగ్గరికి వచ్చి, స్వామి మీ సుదర్శన చక్రం నాకు ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఎందుకు అశ్వత్థామ అన్నాడు, మీ మీదే ప్రయోగిస్తానన్నాడు. సో ఇటువంటి ద్వేషం ఉన్నటువంటి వ్యక్తులకు వైకుంఠానికి ప్రవేశం లేదు. సో ఈ జయదేవ్ గోస్వామి చైతన్యం చూడండి, ఇల్లు లాగేసుకోవాలని ఆ వ్యక్తి ప్రయత్నిస్తే అతను ఇల్లు మంటల్లో ఉంది అంటే పరిగెట్టుకుంటూ వచ్చాడు, నేనేమన్నా సహాయం చేయగలనా పరిగెట్టుకుంటూ వచ్చాడు. తర్వాత ఆయన అనుకున్నాడు, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, నేను ఇక్కడ ఉండడం దేనికి, పూరీ క్షేత్రానికి వెళ్దామని చెప్పి పూరీకి వచ్చాడు. పూరీకి వస్తే పూరీ క్షేత్రంలో ఈయనకి యుక్త వయసుకు వచ్చాడు. ఆ పూజారి యొక్క కుమార్తె కూడా యుక్త వయసుకు వచ్చిందంట. అప్పుడు జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఒక మంచి అల్లుడిని నీవే చూపించాలా అని పూజారి వేడుకున్నాడు. ఇంకోటి ఏంటి అంటే, భక్తులు మనం ఏంటి అంటే, మనకేదన్నా సమస్య కానీ ఏదన్నా కావాలనుకున్నా అందరికీ చెప్పుకొని లాస్ట్లో దేవుడి దగ్గరికి వస్తాం. అది ఆనందమైన దుఃఖమైన. కానీ భక్తులు ఏంటి అంటే ఏదన్నా ఆయనకే విన్నవించుకుంటారు. అందుకనే అన్నమాచార్య కీర్తన కూడా పాడాడు, విన్నపాలు విన్నవలే. అందరు విన్నపాలు, అయ్యా అందరూ కష్టాల్లో ఉన్నారు, వచ్చి నీకు విన్నవించుకుంటారయ్యా, నీకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటారయ్యా, వినాలయ్యా నువ్వు విన్నపాలు, భక్తుల విన్నపాలు వినాలయ్యా. రామదాసు కూడా సీతమ్మతో చెప్తాడు, చెప్పవమ్మా నా బాధలన్నీ కూడా, చెప్పవమ్మా నా బాధలు. ఆయన్ని ఈ సాంబాజీనో ఎవరినో 41 రోజులు శిక్షించారన్నారు. ఆయన కొన్ని సంవత్సరాలు శిక్షించారు రామదాసుని. ఎన్నో బాధలు పడ్డాడు ఆయన. సీతమ్మకి చెప్తున్నాడు, చెప్పవే సీతమ్మ తల్లి నా బాధలన్నీ చెప్పు రాముడికి అని చెప్పి చెప్తున్నాడు. సో ఇట్లాగా ఆ పూజారి వెళ్ళి నా కుమార్తెకు ఒక భర్తని నీవే చూపించు అంటే, ఆ రోజు స్వప్నంలో జగన్నాథుడు వచ్చి, జయదేవ్ గోస్వామి ఉన్నాడు, ఆయన నీ అల్లుడిని చేసుకో అని చెప్పాడు. ఈ పూజారి వెళ్ళి అడిగితే, బలెటోడి ఉండవయ్యా పెళ్ళికి వెళ్ళి, నాకెందుకు పెళ్ళి, ఏదో భగవంతుని సేవించుకుంటూ ఉన్నాను నేను, నాకు దేనికి పెళ్ళి అన్నాడు. ఈ పూజారి మళ్ళీ మీరేమో ఆయన్ని సజెస్ట్ చేశారు, ఆయనేమో నాకు దేనికి పెళ్ళి అంటున్నాడు.
ఆ రోజు స్వప్నంలోకి జయదేవ్ గోస్వామి స్వప్నంలోకి భగవంతుడు వెళ్ళాడు. ఏమాయి నేను రికమెండ్ చేస్తే తిరస్కరిస్తావు నువ్వు? స్వామి మీరు చేశారని తెలియదయ్యా నాకు, మీరేం చెప్తే అదే చేస్తాను నేను, పెళ్లి చేసుకో అన్నాడు. సరేనని చెప్పి స్వామి చెప్పాడని వివాహం చేసుకున్నాడు. ఇంతకు ముందంటే బ్రహ్మచారిని, ఇప్పుడు వివాహం చేసుకున్నారు కదా, మన ఊరికి వెళ్ళిపోయి ఏదో అక్కడ పని పాట చేసుకొని జీవితం గడుపుదామని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు బయలుదేరారంట. బయలుదేరితే ఈయన దారిలో భగవంతుడి కీర్తన చేసుకుంటూ పోతూ ఉన్నాడంట. ఆ కీర్తన ఎంత మధురంగా ఉండింది అంటే అక్కడ ఒక రాజు అది విని నా రాజ్యానికి వచ్చి నా ప్రజలకు ఉద్దేశించి కీర్తన చేయమన్నాడంట. కీర్తన చేయమంటే ఆయన వెళ్ళి కీర్తన చేశాడు, చాలా మధురంగా ఉండింది. ఆ కీర్తన విన్న తర్వాత ఈయన చాలా విరాళాలు ఇచ్చాడంట, డొనేషన్. ఈయన నాకెందుకండి ఇవన్నీ వద్దన్నాడు. సరేనని చెప్పి ఆయన బలవంతంగా ఇస్తే తీసుకొని వెళ్తూ ఉంటే నలుగురు దొంగలు అది చూసి ఆ ధనమంతా ఇమ్మన్నారంట. ఈయన ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. వాళ్ళు ఆలోచించారంటే వీడి ఇంత అడగంగానే ఇచ్చేస్తున్నాడంటే వీడి తర్వాత ఏమన్నా చేస్తాడేమో దుర్మార్గుడు, ఎప్పుడన్నా దొంగ అడగంగానే ఇవ్వకండి, మీరు కూడా కొంచెం గట్టిగా పట్టుకొని కొంచెంసేపు ఫైటింగ్ చేసి ఇవ్వండి. సో అడగంగానే ఇచ్చేస్తున్నాడంటే ఏదో ఉంది, వీటిని వదిలిగివ్వద్దని చెప్పి చేతులు కాళ్ళు ఖండించేసి ఒక నీళ్లు లేని బావిలో తోసేసి ఆ ధనం తీసుకొని వెళ్ళిపోయారంట. అప్పుడు ఈయన భగవంతుడు, మనంగానే ఆ సిచ్యుయేషన్లో ఉంటే ఎట్లుంటుంది, ఈయన భగవంతుడిని ప్రశంసిస్తున్నాడంట, అభినందిస్తున్నాడంట. ఏమని అభినందిస్తున్నాడంటే, ఎంత కరుణామూర్తివి స్వామి నువ్వు, ఆ ఐశ్వర్యంతో నాకు అహం వచ్చి ఏమన్నా అయిపోయి ఉండొచ్చు నా చైతన్యము, నన్ను ఈ ప్రపంచం యథార్థాన్ని నాకు తెలియపరిచావు, ఇది దుఃఖాలయం రా నాయన, ఏ టైంలో కూడా నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేసేది ఏం లేదు అనేటువంటి కరుణతోటి ఈ సిచ్యుయేషన్లో నన్ను పెట్టావు. అయినా ఆ దొంగలు నా జీవితంలో మహాత్ములు ఈ యొక్క ప్రపంచం యొక్క యథార్థాన్ని నాకు తెలియపరిచారు, ఆ మహాత్ములకు ఒక నమస్కారం అని చెప్పి ఈయన మాట్లాడుకుంటూ భగవంతుని గురించి కీర్తన చేస్తున్నాడండి. ఇంకొక రాజు ఎవరో ఆ మార్గంలో మళ్ళీ వెళ్తున్నాడంట. ఈయనకి ఎప్పుడు రాజులు తగులుతున్నారు. సో ఆ రాజు వెళ్తూ ఈ కీర్తన విన్నాడు. వినేసి అరే ఇంత మధురమైన కీర్తన వస్తుంది. జయదేవ్ గోస్వామి కీర్తన అష్టపదులు జయదేవ్ గోస్వామి జగన్నాథుడు కూడా ఎంత ఇష్టం అంటే రోజు సాయంత్రం పూట శయనహారతి అప్పుడు ఈ జయదేవ్ గోస్వామి కీర్తన అష్టపదులు పాడిన తర్వాతే జగన్నాథుడు శయనానికి వెళ్తాడనమాట. అక్కడ ఒక పండితుడు ఉన్నాడంట. ఇదేంటి ఇది పాడము, నేను రచిస్తాను, అది పాడాలా జగన్నాథుడికి అన్నాడు. ఆయన రచించి తీసుకొచ్చాడంట ఏదో కీర్తన. అప్పుడు రాజు అక్కడ చెప్పాడంట, సరే జయదేవ్ గోస్వామి గీత గోవిందం అది కూడా పెడతాము, ఈయన రచించింది కూడా పెడతాము, జగన్నాథుడు ఉదయంతో ఏది దగ్గరికి తీసుకుంటే దాన్ని మనం పాడదాము అన్నారంట. ఈ రెండు గ్రంథాలు గీత గోవిందం అది రెండు పెట్టారు, తలుపులు వేస్తారు. ఉదయంతో తలుపులు తెరిచేసరికి ఆ పండితుడు రాసినటువంటి గ్రంథం పేలికలు మొత్తం చింపేసి గర్భగుడు అంతా కూడా చల్లేస్తున్నాయంట. కానీ జయదేవ్ గోస్వామి యొక్క గీత గోవిందం మాత్రము జగన్నాథుడి భుజం మీద ఉందంట. ఆయన మోస్తున్నాడు దాన్ని మోస్తున్నాడు. తర్వాత జగన్నాథుడు రాజు స్వప్నంలోకి వచ్చి చెప్పాడంట, గీత గోవిందాన్ని నేను కట్టుకునే దోవతి మీద రాసి ఆ దోవతిని నాకు కట్టాలా అని చెప్పాడు. ఆ దోవతిని నాకు కట్టాలా అని చెప్పాడు. అంత భగవంతుడు కూడా ప్రియమైనటువంటిది జయదేవ్ గోస్వామి కీర్తనలండి. సో ఆ రాజు విని ఎక్కడి నుంచి వస్తుందా ఈ కీర్తన, ఇంత మధురమైన కీర్తన అని చెప్పి ఆ బావిలోకి చూస్తే ఈయన మొండెంలాగా పడిపోయినాడు, కాళ్ళు చేతులు లేవు. ఆయన్ని బయటికి తీసి తన రాజ్యానికి తీసుకుని వెళ్ళి చికిత్స చేయించి ఆ గాయాలన్నీ మానిపోయిన తర్వాత ఆ రాజు విజ్ఞప్తి చేసుకున్నాడంట, నా ప్రజలందరినీ కూడుస్తాను, వాళ్ళందరినీ ఒక దగ్గర వేదిక ఏర్పాటు చేస్తాను, వాళ్ళని ఆశీర్వదించడం కోసం మీరు కీర్తన చేయండి అని చెప్పాడు. సరేనని చెప్పి కీర్తన చేశారు. చేస్తే ఈయన కూడా విరాళాలు ఇచ్చాడు. ఇస్తే ఈయన అన్నాడు, ఒకసారి విరాళాలతో నాకు ఇట్టయింది, ఇంకేం వద్దు నాకు. ఈ లోపల జన సమూహంలో ఈ దొంగలు ఉన్నారంట, నలుగురు. జయదేవ్ గోస్వామి వాళ్ళని చూశాడు.
చూడగానే వాళ్ళకి భయం వేసింది, మన విషయం రాజుగారికి ఏమైనా చెప్పేస్తాడేమో. పక్కన ముసుగులు వేసుకొని అట్టా వెళ్ళిపోబోతున్నారంట. అప్పుడు జయదేవ గోస్వామి రాజుగారిని పిలిచి ఆ నలుగురి మహాత్ముల్ని పిలిచి నాకు ఇవ్వాలనుకున్న విరాళం వాళ్ళకి ఇచ్చేయండి అన్నాడు. నాకు ఇవ్వాలనుకున్న విరాళం వాళ్ళకి ఇచ్చేయండి అన్నాడు. రాజు సైనికులకు సైగ చేశాడు, వాళ్ళని పట్టకరండి అని. వాళ్ళు మెల్లిగా స్పీడ్ పెంచారు పారిపోవడానికి. వీళ్ళు వెళ్ళి సైనికులు మహాత్ములారా మహాత్ములారా ఆగండి అన్నారు. వీళ్ళేదో ఇదేదో తేడాగా ఉందని చెప్పి నిలబడిపోయారు. నిలబడిపోతే ఆ మహాత్ముడు మిమ్మల్ని పిలుస్తున్నాడు అన్నారు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళారు. నా జీవితంలో వీళ్ళు చాలా గొప్ప మహాత్ములు, సత్యాన్ని నాకు తెలియపరిచారు, నాకు ఇవ్వాలనుకున్నది వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళకి ఇచ్చేయండి అంటే ఈ చరిత్రలన్నీ మనం ఎందుకు చర్చించాలా అంటే, ఒక ఆధ్యాత్మిక ఉన్నతికి వెళ్ళినటువంటి వ్యక్తి యొక్క చైతన్యం ఎట్లుంది, శత్రువుని కూడా మిత్రుడిగా భావించేటువంటి చైతన్యం. మనం కూడా అటువంటి చైతన్యాన్ని ఎప్పుడైతే పెంపొందించుకుంటామో, ఇక్కడ మనం లెక్క పెట్టుకోవాల్సింది రోజులు కాదు, లెక్క పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎటువంటి సద్గుణాలు నేను పొందాను అనేటువంటిది లెక్క పెట్టుకోవాలి. నేను సీనియరు, ఇన్ని సంవత్సరాలు, నాకు గౌరవం ఇవ్వాలా, నాకు అది ఇవ్వాలి, ఇది కాదు. మనం లెక్క పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇటువంటి మహాత్ములు వాళ్ళు ఎంత ఎగ్జాంపులరీ జీవితాన్ని గడిపారు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఉత్తమమైన లక్షణాలు నాకు ఎప్పుడు వస్తాయి అనేటువంటి దానికోసం పోటీ పడాలి. సో ఆయన ఆ రాజు ఆ విరాళాలు వాళ్ళకి ఇచ్చేశాడు. జయదేవ గోస్వామి మళ్ళీ ఏం చెప్పాడంటే, వాళ్ళ గమ్యాన్ని చేరుకునేంత వరకు వాళ్ళకు బందోబస్తును కూడా ఇవ్వండి అన్నాడు. అంటే ఈయనకి జరిగింది కదా, అట్లా వాళ్ళకు జరగకూడదని. ఇంకా చూడండి, ఇంకా పరాకాష్ట ఆయన యొక్క స్నేహభావంలో. సో వాళ్ళకి బందోబస్తు కూడా ఇవ్వండి అన్నాడు. ఆయన బందోబస్తు కూడా ఇచ్చారంటే ఈ సైనికులు తీసుకొని వెళ్తా ఉంటే ఆ సైనికులకి ఏదో తేడా ఉందే అనిపించిందంట. వీళ్ళు చూస్తే దొంగోళ్ళు పట్టేలాగా ఉన్నారు, ఆయనేమో వీళ్ళని మహాత్ముడు అన్నాడు. ఇదేమో అర్థం కావట్లేదు వీళ్ళకి. అరే మీకు ఆయనకి ఏంటి సంబంధం, మీరేదో తేడాగాళ్ళలాగా ఉన్నారు, ఆయనేమో మహాత్ముడు అంటున్నాడు మిమ్మల్ని, అసలు ఏంటి అన్నాడు. ఈ దుర్మార్గులు ఏం చేశారు తెలుసా, అబద్ధం చెప్పారు. ఏం అబద్ధం చెప్పారంటే, మీరు అతన్ని మహాత్ముడు అనుకుంటున్నారు, అతను చాలా దుర్మార్గుడు. పక్క రాజ్యం రాజు అతనికి శిరశ్ఛేదనం శిక్ష విధిస్తే మమ్మల్ని చేయమన్నారు, అది మేము కరుణతోటి కాళ్ళు చేతులు ఖండించేసి ప్రాణాలతో వదిలిపెట్టేశాము, ఆడు చాలా దుర్మార్గుడు అని అబద్ధం చెప్పారు. ఒక్కోసారి భక్తులు కూడా ఏంటి అంటే మనం గొప్పళ్ళని చూపించుకునే దానికి ఇంకొన్ని తక్కువ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. అది కూడా చాలా అపాయకరం అన్నమాట. భక్తులు ఎప్పుడు అటు చేయకూడదు. నీ గొప్పతనం ఉంటే నీ ప్రవర్తన ద్వారా వాళ్ళకి తెలుస్తుంది, నువ్వేం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు గొప్పవాడని నిరూపించుకునే దానికి ఇంకొకరిని తక్కువగా చూపించడం, అది చాలా చాలా దుర్మార్గపు లక్షణం. సో ఎప్పుడైతే ఆ అబద్ధం చెప్పారో భూమి మాత తట్టుకోలేకపోయిందంట. భూమి రెండు బద్దలుగా చీలిపోయి, భూకంపం వస్తే చీలిపోద్ది కదా, ఆ రకంగా చీలిపోయి ఈ దొంగలు ఆ భూమి మధ్యలోకి వెళ్ళిపోయారంట. మళ్ళీ భూమి వాళ్ళని సజీవంగా సమాధి చేసేసింది. ఇది చూసి ఈ సైనికులకు భయం, కంపితులైపోయారు. పరిగెట్టుకుంటూ వచ్చి రాజుగారి దగ్గరికి జరిగిన విషయం చెప్పారు. రాజుగారు జయదేవ గోస్వామి దగ్గరికి వెళ్ళి అసలు విషయం ఏంటి చెప్పవయ్యా అంటే, అప్పుడు ఆయన బ్రతిమాలితే జరిగింది చెప్పాడంట. స్వామి, వాళ్ళంత దుర్మార్గం చేస్తే మీరు వాళ్ళని మహాత్ములు అనడం ఏంటి, వాళ్ళకి విరాళం ఇవ్వమని చెప్పడం ఏంటి, వాళ్ళు గమ్యాన్ని చేరుకునేంత వరకు బందోబస్తు ఇవ్వడం అనేది ఏంటి, అసలు మీరు ఇక్కడుండే వాళ్ళ లేకపోతే ఆ వైకుంఠం నుంచి ఏమైనా దిగొచ్చారా, మీలాంటి మహాత్ముల్ని చూస్తే నా కన్నీళ్లతో మీ పాదాలు కడగాలనిపిస్తుందయ్యా, ఏ స్వామి ఈయనకు పాదాలు వచ్చేటట్టు చూడు అని చెప్పి ఆ రాజు వేడుకున్నాడంట. తక్షణమే జయదేవ గోస్వామికి చేతులు పాదాలు వచ్చేసాయి. అటువంటి మహాత్ముడు జయదేవ గోస్వామి. చైతన్యం చూడండి ఎంత గొప్ప చైతన్యం. సో అందువల్ల మనం ఇటువంటి కథలు ఇవన్నీ విన్నప్పుడు ఏంటి అంటే మనం అబ్బా జయదేవ గోస్వామి గ్రేట్, జయదేవ గోస్వామి కాదు. అరే ఆ మహాత్ములు ఎటువంటి ఉన్నత చైతన్యాన్ని జీవించారు, ఎటువంటి ఉన్నతమైన లక్షణాలు వాళ్ళు కలిగి ఉన్నారు,
నాకెప్పుడు ఆ లక్షణాలు వస్తాయి, నాకెప్పుడు వస్తాయి స్వామి? నేను ఆ నామం పట్ల ఆకర్షణ పెరిగి నేను శుద్ధనామం చేసి నాలో ఈ ఉన్నతమైన లక్షణాలు పెంపొందించుకునేదానికి నన్ను అనుగ్రహించు అని వేడుకోవాలి. సో అందువల్ల ఆ మురళి మీద ఉన్నటువంటి అక్షరాలు చూసి ఆయనకి భగవత్ లీలలన్నీ గుర్తొచ్చేసాయి. భగవంతుని రూపాన్ని చూసి ఆ మేఘాలు వర్షించాయి. భగవంతుడిని స్పృశించాలని యమున పొంగింది. భగవంతుడు ఎండలో ఉన్నాడని ఆ మేఘాలు ఆయనకి గొడుగులాగా కప్పేశాయి నీడనిస్తూ. సో ఈ రకంగా ఆ భక్తులు అన్నటువంటి వ్యక్తులు ఆ రకమైనటువంటి భగవత్ సేవకి, భగవంతుని యొక్క శ్రవణానికి, భగవంతుని యొక్క నామం చేయడానికి ఆ రకమైనటువంటి ఆకర్షణను పెంపొందించుకునేదానికి మనం ప్రయత్నించాలా. అటువంటి ఉన్నతమైనటువంటి గుణగణాలను కూడా పొందడానికి మనం ప్రయత్నించాలి. అప్పుడే భగవంతుని దృష్టి మన పక్కకు మరలుతుంది. భగవంతుడి దృష్టి ఇద్దరి మీద మరలుతుంది. ఒకరేంటి అంటే సూపర్ దుర్మార్గుడుగా ఉంటే వాడి మీద కూడా భగవంతుడి దృష్టి మరలుతుంది. తర్వాత ఇంకొకరి మీద, ఎవరి మీద అంటే శుద్ధ భక్తుడి మీద మరలుతుంది. ఆ దుర్మార్గుడి మీద ఎందుకు అంటే శిక్షించడానికి, ఈ భక్తుడి మీద ఎందుకు అంటే హత్తుకునేదానికి, దగ్గరికి తీసుకునేదానికి. సో అందుకని మనం ఏ కేటగిరీలో మనం ఉండాలనుకునేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఆ ఫ్రీడమ్ మనకి ఇచ్చాడు ఇక్కడ భౌతిక జగత్తులో. సో అందువల్ల మనం ఆ భక్తి దాన్ని పెంపొందించుకునేదానికి, ఆ భగవంతుని పట్ల, తర్వాత ఆ భగవంతుడిలో ఉన్నటువంటి గుణాలు మనం పొందడానికి. భగవంతుడు సమోహం సర్వభూతేషు, ఎవ్వరు ఆయనకు ప్రియం లేదు, ఎవరు ద్వేషం లేదు, అందరూ సమానులే. ఒక తండ్రికి పిల్లలందరూ సమానులే. ఎవడన్నా దుర్మార్గంగా ఉంటే తండ్రి శిక్షిస్తాడు. శిక్షించినంత మాత్రం తండ్రి శత్రువు కాదు, వాడికి శత్రువు కాదు. వాడిలో దుర్మార్గపు లక్షణాన్ని తొలగించడం కోసం శిక్షిస్తున్నాడు భగవంతుడు కూడా. అంటే అందుకని ఆయన చెప్తున్నాడు, అరే నాయన అహం బీజ ప్రాదపిత, మీ అందరికీ తండ్రిని రా బాబు, తండ్రిని. ఆ తండ్రి మనందరి కోసం వేచి ఉన్నాడు. ఇక్కడ పడేటువంటి కష్టాలు చూడలేకుండా ఉన్నాడు. అందుకనే ఆయన ఏం చేస్తాడు అంటే సందేశాన్ని పంపిస్తాడు. మరి నాయన ఇక్కడంతా దుఃఖాలయం వచ్చేయి, బెస్ట్ ప్లేస్ వైకుంఠం, గోలోక బృందావనం. అక్కడ దుఃఖం లేదు, అక్కడ ముసలితనం లేదు, వ్యాధి లేదు, జన్మ లేదు, మృత్యు లేదు. వచ్చే అక్కడికి సందేశం పంపిస్తాడు. ఆ సందేశం మనం చదివి అర్థం చేసుకునే స్థితిలో లేవు. అందుకని చెప్పి టీచర్లను పంపిస్తాడు. వాళ్ళు చక్కగా వివరిస్తే వీడి బుర్రలోకి వెళ్తుందని. అటువంటి టీచరే స్వామి ప్రభుపాదులు వారు. ఆయన వరల్డ్లోకే బెస్ట్ టీచర్ అన్నమాట. ఎంత గొప్పగా వర్ణించాడు ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని. మనం ఇక్కడ పుట్టిన వాళ్ళకు కూడా అర్థం చేసుకోలేక అలాడుతున్నారు. కానీ ఒక పాశ్చాత్యుడికి తిరుపతిలో ఒకసారి ఒక ఫ్యామిలీ వచ్చింది, ఆస్ట్రేలియా నుంచో ఎక్కడి నుంచో. మన లైఫ్ మెంబరు ఒక పాప చాక్లెట్లు పంచుతుంది అందరికీ, బర్త్డే. ఆ ఫారినర్స్ పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా చాక్లెట్ ఇవ్వబోయింది. మన పిల్లలందరూ కూడా చాక్లెట్ ఇవ్వగానే టక్కని తీసుకున్నారు. కానీ ఆ ఫారినర్స్ పిల్లలు చాక్లెట్ ఇవ్వకపోతే వాళ్ళు ఆగి, ఈజ్ దేర్ ఎనీ మీట్ కంటెంట్ ఇన్ దిస్, దీంట్లో ఏమన్నా మాంసానికి సంబంధించింది ఏమన్నా ఈ చాక్లెట్లో ఉందా? అప్పట్లో ఈ గ్రీన్ ముద్రలు ఇవన్నీ ఉండేటివి కాదు. ఇది ఎప్పుడు నేను చెప్పేది 20 సంవత్సరాల కిందట. ఇప్పుడంటే వెజిటేరియన్ అంటే అదేదో గ్రీన్ మార్క్ వేస్తున్నారు. అప్పట్లో అవన్నీ లేవు. దీంట్లో ఏదన్నా చాక్లెట్లో చిన్న పాప దీంట్లో మాంసానికి అంటే ప్రభుపాదుల వారి యొక్క టీచింగ్స్ ఎటువంటి ప్రభావాన్ని వాళ్ళ జీవితంలో తీసుకుని వచ్చాయి అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంత స్ట్రాంగ్గా, సరళంగా అందరి హృదయాల్లోకి వెళ్ళేటట్టుగా భగవతత్వాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి మహాత్ములు శ్రీల ప్రభుపాదులు వారు. సో ఇది మన భాగ్యం. సో అందువల్ల మనం కూడా ఆయన టీచింగ్స్ని హృదయంలోకి తీసుకొని ఆ గొప్ప చైతన్యాన్ని పెంపొందించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహం, డౌట్స్? అదే గొప్పతనం. భక్తుడు ఎప్పుడు కూడా తన కోసం కోరుకోడేమి. దట్ ఈస్ ద గ్రేట్నెస్.
ఎప్పుడు తనకి ఇది కావాలని కోరుకోడు భక్తుడు. అదే కదా మనం కురేష దీంట్లో కూడా గమనించవచ్చు. రామానుజుల వారు స్వయంగా గురువు పంపిస్తారు, నువ్వు వెళ్ళి వరదరాజస్వామి ముందు కీర్తన చేసి నృత్యం చేసి నీ కళ్ళు కోరుకో అంటాడు. ఈయన కీర్తన చేస్తాడు, నృత్యం చేస్తాడు. వరదరాజస్వామి అడుగుతాడు ఏం కావాలంటాడు. అంటే నా శిష్యుడు రామానుజుల వారిని చంపేమని రాజుకు ఆలోచన కల్పించాడు, వాడికి ఏం పాపం రాకుండా వాడిని అనుగ్రహించండి అని కోరుకుంటాడు. తర్వాత రాజుకి ఏం పాపం రాకుండా ఆయన్ని అనుగ్రహించండి అని కోరుకుంటాడు. అప్పటికే ఆ రాజుకి వైట్ లెప్రసీ వచ్చి ఉంటుందంట, కుష్ఠరోగం. సో అట్లాగా భక్తుడు ఏంటి అంటే తన కోసం ఏం కోరుకోడు, వేరే వాళ్ళు కోరుకోవాలి ఆయన తరపు నుంచి, అంతేగాని ఆయన కోసం ఆయన ఏం కోరుకోడు. యాక్చువల్గా ఏంటి అంటే ఏ జీవికైనా ఎవరికైనా కానీ మిత్రుడు ఎవరు? పురంధరదాసు పండరీపురంకి వెళ్తాడు, పాండురంగడు విఠల ముందు నిలబడుకుంటాడు, కీర్తన చేస్తాడు. అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి వెటకారంగా విఠలుడితో మాట్లాడతాడు అనమాట. ఏమని మాట్లాడతాడంటే నిన్నంతా సఖా ననుగుంటూ నినిగిల్లా అంటాడు. అంటే దానికి అర్థం ఏంటి అంటే నీ అంత గొప్ప స్నేహితుడు నాకున్నాడు, కానీ నీ అంత గొప్ప స్నేహితుడు నీకున్నాడా అంటాడు. అంటే భగవంతునితో సమానమైన స్నేహితుడు ఎవరుంటారు? ఎవరు ఉండరు. సో పురంధరదాసు వెక్కిరిస్తాడు ఆయన్ని, నీ అంత గొప్ప స్నేహితుడు నాకున్నాడు కానీ నీకు లేడే అంటాడు. నిన్నంత తండ్రి ననుగుంటూ నినిగిల్లా అంటాడు. నీ అంత గొప్ప తండ్రి నాకున్నాడు, నీ అంత గొప్ప తండ్రి నీకున్నాడా? లేడుగా అంటాడు. ఈ సృష్టిలో తండ్రి అయినా, భర్త అయినా, స్నేహితుడైనా, బంధువైనా, శ్రేయోభిలాష అయినా ఎవరయ్యా అంటే ఆ భగవంతుడే సర్వజీవులకి. అందుకని ఆ మేఘాలు స్నేహితుడు. సాఖ్యరసం చాలా మాధుర్యం కదా. అందుకనే బృందావనంలో వాళ్ళు దేవతల కన్నా అదృష్టవంతులు అని చెప్తారు ఆ గోపాలుడు. ఎందువల్ల అంటే వాళ్ళు ఆ కృష్ణుని యొక్క హృదయాన్ని గెలిచేశారు. అందుకని కృష్ణుడు వాళ్ళకి దాసుడైపోయాడు. ఎక్కువసార్లు దొంగ ఆటల్లో కృష్ణుడు పెట్టేవాడండి దొంగ. ఒక్కోసారి దొంగ పెట్టడంలో సంధ్య వేళ అయిపోయేది, కృష్ణుడు దొంగ పడేవాడు. అప్పుడు కృష్ణుడు అనేవాడంట, ఏ గోపవాళ్ళు రారా, చీకటి పడిపోతుంది, ఆలస్యంగా వెళ్తే అమ్మ తిడుతుంది, రేపు మీ దొంగ పెడతాను, నన్ను వదిలేయండి అంటాడంట. అప్పుడు గోపాలుడు అంటారంట, ఎక్కడన్నా దొంగ అప్పు పెట్టడం ఉందా? కుదరదు, దొంగ పెట్టి వెళ్ళాలా. మా ఇంట్లో కూడా మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్. ఈ దొంగ పోలీస్ ఒకసారి ఆడుతూ ఉన్నాం మేము. ఆడుతూ ఉంటే నేను దొంగపడ్డాను అనమాట. లేట్ అయితే ఇంట్లో చాలా సీరియస్గా ఉంటుంది వ్యవహారం. నేనేం చేశానంటే దొంగ పెడతానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. వాళ్ళందరూ దాక్కుని ఉన్నారు. వాళ్ళంత దుర్మార్గులు అంటే ఇంటికి వచ్చేసారు వాళ్ళు. మా నాన్నగారు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారనమాట. వీళ్ళు మొత్తం గ్రూప్ అంతా గేట్ దగ్గర ఉన్నారనమాట. ఉంటే ఏమన్నారు వాళ్ళు, ఒకడు చెప్పేశాడు మా నాన్న, మీ వాడు దొంగ పెట్టకుండా ఇంటికి వచ్చేసాడు. అట్లాగా కృష్ణుడు చెప్పాడు, అమ్మ యశోదమ్మ లేటుగా వెళ్తే తిడుతుంది అని చెప్పంటే, లేదు దొంగ పెట్టాలని. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు తెలుసా, నేనేమన్నా మీలాగా సామాన్యమైన బాలకుని అనుకుంటున్నారా? నేను నంద మహారాజు, ఈ బృందావనానికి రాజు, ఆయన యొక్క కుమారుని. చూడండి రా, ఈరోజు దొంగ పెట్టాల్సి వచ్చేసరికి ఏదేదో మాట్లాడుతున్నాడు రా. రాజు కొడుకు అంటారు ఏనో, అయ్యో నువ్వు రాజు కొడుకైనా ఏం పర్వాలేదు కానీ మా దొంగ పెట్టాలి. అందరూ చెప్పుకుంటుంటే నేను కూడా విన్నాను. అసలు నేను ఎవరో తెలుసా? గర్గముని చెప్పాడు, నారాయణుని యొక్క అవతారం. ఈయన నారాయణుడు అవతారం అంట. నువ్వు నారాయణుడు అయి ఉండొచ్చు, లేకపోతే నృసింహుడు అయి ఉండొచ్చు, మాకేం పర్వాలేదు, మాకు మాత్రం దొంగ పెట్టాడు, ప్రస్తుతానికి నువ్వు మాకు దొంగ. అంటే
వాళ్ళ భాగ్యం ఏంటి, వాళ్ళ భాగ్యం ఏంటి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన ఏంటి? మనం అసలు ఈరోజు ఆయన గురించి అనుకుంటాం కానీ ఒక జిల్లా కలెక్టరే పెద్ద పోస్ట్ అది, కానీ ఇటువంటి బ్రహ్మాండాలు ఎన్నున్నాయి, వీటన్నిటికీ అధిపతి ఆయన. కానీ అంత దేవదేవుడు ఆ భక్తులైనటువంటి గోపాలుల మధ్యలో ఒక సామాన్యుడులాగా వాళ్ళ భాగ్యం ఏంటి? ఎప్పుడైతే ఒక పవిత్రమైనటువంటి అర్హతను పొందుతారో జీవుడు, భగవంతుడు వాళ్ళకి ఇచ్చే బహుమతి ఏంటో చూడండి. ఆయన వాళ్ళ సకుడైపోతాడు, వాళ్ళ స్నేహితుడైపోతాడు, వాళ్ళ బంధువు అయిపోతాడు. సో మేఘాలు మిత్రుడి కోసం గొడుగులాగా పెట్టాను. ఇంకేమైనా సందేహాలు? మొన్న చెప్పాను, నిన్న కూడా చెప్పాను. ఆ యశోదమ్మ రాధమ్మ తన నెమలితో నృత్యం చేయమని చెప్పి అంటుందన్నమాట. అన్నప్పుడు ఆ నెమలిని తన కమలహస్తాలతో శ్రీమతి రాధారాణి ఆశీర్వాదం చేసి నృత్యానికి పంపిస్తుంది. ఆమె యొక్క ఆశీర్వచనం వల్ల ఆ నెమలి అద్భుతంగా నృత్యం చేస్తుంది. భగవంతుడు ఓడిపోతే వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా ఆ నెమలి పింఛం వచ్చిందని చెప్పి చెప్తారు. అది నృత్యం చేసేటప్పుడు దాని యొక్క ఒక నెమలి పింఛమ ఊడి కింద పడిపోతుందంట. దాన్ని భగవంతుడు ఓటమిని అంగీకరించి ఆ యొక్క నెమలి పింఛము తీసుకొని తన తలలో పెట్టుకుంటాడంట. నేను నీ దగ్గర ఓడిపోయాను, అందుకని నీ యొక్క నెమలి పింఛాన్ని నేను తల మీద పెట్టుకుంటున్నాను. ఇంకో సందర్భంలో ఆచార్యులు చెప్తారు, అది పవిత్రమైనటువంటి జీవి కాబట్టి దాన్ని భగవంతుడు, అంటే సృష్టిలో సంభోగం చేయనటువంటి జీవి ఏదన్నా ఉంది అంటే నెమలు అన్నమాట. సో అందుకని ఆయన మీద పెట్టుకుంటాడు. ఆయన పీరియడ్లో ఎన్నో నెమలి పింఛాలు పెట్టుకున్నారు, ఒక్కో సందర్భంలో ఒక్కో పింఛం. అవును. ఇంకేమన్నా సందేహాలు? గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की, जगद्गुरु शिल प्रभुपाद की, राधा गोपीनाथ की, राधा पार्थसारथी की, राधा कृष्णचंद्र की, जगन्नाथ बलदेव सुभद्रमाय की, गोविंद श्रीनिवास की, गौर निताय की, हरिनाम संकीर्तन की, निताय गौर प्रेमानंदे हरि।